తాజాంశం చూస్తున్నాం. జమ్మూ కశ్మీర్లోని 2 చోట్ల భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమవగా 2 జవాన్లు అమరులయ్యారు. దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో గోపాల్ పోరాలో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకుని అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టిన భద్రతా సిబ్బందిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులతో విరుచుకుపడ్డాయి. ఈ కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు ప్రకటించారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఒకరు మే 1న నగదు తరలిస్తున్న ఓ బ్యాంకు వ్యానుపై దాడి కేసులో నిందితుడని తెలిపారు. నాటి దాడిలో 5 పోలీసులు 2 బ్యాంకు సిబ్బంది చనిపోయినట్లు గుర్తు చేసిన అధికారులు ఎదురుకాల్పులు జరిగిన స్థలంలో 2 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అటు షోపియాన్ జిల్లాలోనూ భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య చోటు చేసుకున్న కాల్పుల్లో ఓ సైనిక అధికారితో పాటు మరో జవాను కన్నుమూశాడు. ఈ కాల్పుల్లో మరికొందరు గాయపడ్డట్లు తెలుస్తుండగా ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్లోని 2 చోట్ల భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమవగా 2 జవాన్లు అమరులయ్యారు. దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో గోపాల్ పోరాలో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకుని అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టిన భద్రతా సిబ్బందిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులతో విరుచుకుపడ్డాయి. ఈ కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు ప్రకటించారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఒకరు మే 1న నగదు తరలిస్తున్న ఓ బ్యాంకు వ్యానుపై దాడి కేసులో నిందితుడని తెలిపారు. నాటి దాడిలో 5 పోలీసులు 2 బ్యాంకు సిబ్బంది చనిపోయినట్లు గుర్తు చేసిన అధికారులు ఎదురుకాల్పులు జరిగిన స్థలంలో 2 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అటు షోపియాన్ జిల్లాలోనూ భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య చోటు చేసుకున్న కాల్పుల్లో ఓ సైనిక అధికారితో పాటు మరో జవాను కన్నుమూశాడు. ఈ కాల్పులో మరికొందరు గాయపడ్డట్లు తెలుస్తుండగా ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.